వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు వెలిశాయి. శుభకార్యాలకు అలంకరించినట్లుగా పోలింగ్ కేంద్రాలకు హంగులెత్తారు. పూర్తిగా పచ్చదనంతో గ్రీన్ మ్యాట్స్ కూడా పరిచి ఓటర్లకు స్వాగతం పలికారు. అరిటాకులు, మామిడి తోరణాలు, పూలదండలు కట్టి పళ్ళు, కూరగాయలతో అలంకరించి గ్రీన్ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటయ్యాయి. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ఆలోచనతో ఇలా పోలింగ్ కేంద్రాల్ని తీర్చిదిద్దారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. మలివిడత పల్లెపూర్లో ఓటర్లు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అయితే వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ సంథింగ్ స్పెషల్గా మారాయి. మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నామా, ఫంక్షన్ హాల్కు వెళ్ళామా, ఏదైనా శుభకార్యంలో ఈ విధంగా శుభకార్యం కోసం తీర్చిదిద్దారా అనే ఒక ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఈ పోలింగ్ కేంద్రాలను తయారు చేశారు. మొత్తం అరిటాకు తోరణాలు, పూలతో అలంకరించి మొత్తం గ్రీన్ పోలింగ్ స్టేషన్లను తీర్చిదిద్దారు. సో ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లో అంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విధంగా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నారు. మేడం, ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఈ విధంగా డిఫరెంట్గా అరిటాకు తోరణాలు ఇక్కడ చూసిన ఒక డిఫరెంట్ థాట్ కనిపిస్తుంది. ఒక ఫంక్షన్కి వెళ్ళామనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఎందుకు ఇటువంటి థాట్ వచ్చింది? అంటే మనకి ఈ థాట్ అనేది మాకు వచ్చింది కాదండి, బట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇది ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు ఈకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ చేయకూడదు అన్న ఉద్దేశంలో ఆవిడ అడ్వకేట్ చేయడం జరిగింది. మీరు ఇది ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ 1 పోలింగ్ స్టేషన్కి. దానివలన ఏదన్నా మనం ఓటర్ని అట్రాక్ట్ చేసి ఓటింగ్కి ఇంక్రీజ్ చేసే విధంగా ఏదైనా వర్కౌట్ అవుతుంది అన్న ఉద్దేశంలో మనకి ఈ సజెషన్ ఇవ్వడం జరిగింది. అకార్డింగ్లీ మనము ఈకో ఫ్రెండ్లీ మేనర్లో అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, అంటే దీనికి మనకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. బికాజ్ మనకి దొరికే లీఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఫ్రీలోనే దొరుకుతుంది అండ్ వెరీ మినిమల్ కాస్ట్లో అండ్ ఈకో ఫ్రెండ్లీ, అంటే పర్యావరణ హితంగా మనం తీర్చిదిద్దగలిగేటట్టు మనము డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఈ పోలింగ్ స్టేషన్స్ తీర్చిదిద్దడం జరిగింది. చూస్తే ఒక జస్ట్ లైక్ ఒక పెళ్లి మండపంలా కనిపిస్తుంది అంతా. ఇక్కడికి వచ్చే ఓటర్లు మీతో ఏమంటున్నారు? వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, మీరు ఏమంటారు? అంటే వాళ్ళు ఇందాక వచ్చిన ఓటర్లు ఈ పోలింగ్ స్టేషన్ కాదు వాళ్ళు, కానీ దీంట్లోకే వచ్చి మా ఓటు ఎందుకు లేదు అని వాళ్ళు అనుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ వచ్చి చూసి వెళ్తున్నారు ఈ పోలింగ్ స్టేషన్ ఎలా పెట్టారో. బికాజ్ ఇన్సైడ్ మటీరియల్ కూడా ఎక్కడ ప్లాస్టిక్ లేని విధంగా, ఈవెన్ ట్రేస్ కూడా లేకుండా బుట్టలు పెట్టడం జరిగింది అండ్ ప్లాస్టిక్ లేకుండా పెన్స్ కూడా చెక్క తోటి ఇచ్చారు. సో దట్ వే ఎవ్రీబడికి ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ జనం కూడా ఎక్కువ ఉన్నారు అనమాట. ఈ విధంగా ప్రత్యేకంగా ప్రతి మండలంలో 2 చొప్పున ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ అనేవి ఈసారి పోలింగ్లో సంథింగ్ స్పెషల్గా నిలుస్తున్నాయి. కెమెరా పర్సన్ నాతో పెద్దీష్, TV9 వరంగల్.